బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేకే సర్వీస్ ప్రిడిక్షన్ మరోసారి తప్పైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దాదాపు 90% వరకు యాక్యురసీతో అంచనాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు కేకే సర్వీస్ కిరణ్ కొండేటి. కేకే సర్వీస్ పేరుతో ఆయన యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉందా, నెట్వర్క్ ఉందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఆయన లెక్కలు మాత్రం కరెక్ట్ అయ్యాయి. ఆరా మస్తాన్ తనదో పెద్ద స్ట్రాటజీ కంపెనీ అని హడావుడి చేస్తారు, కానీ ఆయన కంపెనీ వాస్తవానికి దగ్గరగా కూడా చెప్పలేకపోయింది. అందుకే కేకే సర్వీస్పై మంచి నమ్మకం ఏర్పడింది. అయితే ఇతర రాష్ట్రాల ప్రిడిక్షన్తో కేకే సర్వీస్ తన విశ్వసనీయతను కోల్పోయింది. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కేకే సర్వీస్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా స్వీప్ చేస్తుందని ప్రకటించింది. హర్యానా ఓటర్లు అక్కడి పరిస్థితుల గురించి ఎంత అధ్యయనం చేశారో తెలియదు, కానీ కిరణ్ కొండేటి మాత్రం కాంగ్రెస్కు 75, బీజేపీకి 11 సీట్లు మాత్రమే అని అంచనా వేశారు. కానీ అసలు ఫలితాలు మాత్రం బీజేపీకి 48, కాంగ్రెస్కు 37గా తేలాయి. దీంతో 100% కేకే సర్వీస్ ఫెయిల్ అయింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లోనూ అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయాన్ని అంచనా వేయగా కేకే సర్వీస్ కిరణ్ కొండేటి మాత్రం ఆప్ భారీ విజయాన్ని సాధించబోతున్నట్టుగా అంచనా వేశారు. కనీసం 48 సీట్లు గెలుస్తుందని తేల్చారు. బీజేపీ 21 నుంచి 24 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని కూడా చెప్పారు. కానీ అసలు రిజల్ట్ రివర్స్ అయిపోయింది. బీజేపీ 48 సీట్ల వరకు గెలుచుకుంది. అయితే ఆప్ 22కే పరిమితం అవుతోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వీస్ ప్రకటించిన ఫలితాలు వాస్తవానికి కాస్త దగ్గరగా ఉన్నాయి. అంటే కిరణ్ కొండేటి తనకు ప్రత్యేకమైన వ్యవస్థ ఏమీ లేకుండా తన ఎనలిటిక్ స్కిల్స్తోనే ఫలితాలు ప్రకటిస్తున్నారన్న అభిప్రాయానికి రావచ్చేమో. ఎన్నికల ఫలితాలు ఎవరైనా అంచనా వేయచ్చు. మంచి వేటగాడైనా కొన్నిసార్లు గురి చూసి గాల్లోకి కొట్టి లక్ష్యాన్ని అందుకోలేడు. అలాగే కేకే సర్వీస్ కూడా కిరణ్ కొండేటి మంచి ఎనలిస్టిక్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కావచ్చు, కానీ దాంతోనే సర్వేలు ప్రకటిస్తే ఇలాంటి ప్రకటనలే లాటరీగానే మారే ఛాన్స్ ఉందని చాలామంది విమర్శిస్తున్నారు. మనం చూస్తున్నాము 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో కేకే సర్వీసెస్ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. 90% దాదాపుగా ఆయన చెప్పిన సీట్లన్నీ గెలిచారు. అయితే ఇప్పుడు కేకే సర్వీస్ ప్రిడిక్షన్ తప్పైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దాదాపు 90% వరకు యాక్యురసీతో అంచనాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు కేకే సర్వీసెస్ అధినేత కిరణ్ కొండేటి. కేకే సర్వీస్ పేరుతో ఆయన యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉందా, లేకపోతే నెట్వర్క్ ఉందా, లేకపోతే ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఆయన లెక్కలు మాత్రం కరెక్ట్ అయ్యాయి 2024 ఎన్నికల సమయంలో. ఇక ఆరా మస్తాన్ తనదో పెద్ద స్ట్రాటజిక్ కంపెనీ అని హడావుడి చేస్తారు, కానీ ఆయన కనీసం వాస్తవానికి దగ్గరగా కూడా చెప్పలేకపోయారు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి. అందుకే కేకే సర్వీసెస్పై మంచి నమ్మకం ఏర్పడింది. అయితే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు మాత్రమే పరిమితమైంది. ఇతర రాష్ట్రాల ప్రిడిక్షన్స్తో కేకే సర్వీసెస్ తన విశ్వసనీయతను కోల్పోతున్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కేకే సర్వీస్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా స్వీప్ చేసేస్తోందని ప్రకటించారు. హర్యానా ఓటర్లు అక్కడి పరిస్థితుల గురించి ఎంత అధ్యయనం చేశారో ఏమో తెలియదు, కానీ కిరణ్ కొండేటి మాత్రం కాంగ్రెస్కు 75, బీజేపీకి 11 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. కానీ అసలు ఫలితాలు మాత్రం తిరగబడ్డాయి. బీజేపీకి 48, కాంగ్రెస్కి 37గా తేలాయి. అయితే ఇక్కడ 100% కేకే సర్వీస్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లోనూ అదే ఎగ్జిట్ పోల్స్ మళ్ళా ఇంకొకసారి కేకే సర్వీస్ ఫెయిల్ అయ్యేలాగా చేశాయి. ఆయన ఎగ్జిట్ పోల్స్ విషయంలో బీజేపీ ఫెయిల్ అవుతుందని చెప్పారు, ఆప్ విన్ అవుతుందని చెప్పారు. ఇక మిగతా ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయో వారందరూ కూడా బీజేపీ విజయాన్ని అందుకుంటాయని చెప్తే ఈయన మాత్రం బీజేపీ
పరాజయాన్ని చవిచూస్తుందని చెప్పారు. బీజేపీ పరాభవం పాలవబోతుందని చెప్పారు. కనీసం ఇక్కడ చూసుకుంటే 48 సీట్లు గెలుస్తుందని తేల్చారు ఆప్ కేకే సర్వీసెస్ 2025 ఢిల్లీ ఎన్నికల్లో. ఇక బీజేపీకి కేవలం 21 నుంచి 24 సీట్లు మాత్రమే వస్తాయని కూడా ఆయన అంచనా వేశారు. కానీ అసలు రిజల్ట్ రివర్స్ అయింది. బీజేపీకి 48 సీట్లు వచ్చాయి, ఆప్కి 22 మాత్రమే పరిమితం అవబోతుంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వీస్ ప్రకటించిన ఫలితాలు వాస్తవానికి కాస్తన్నా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం కిరణ్ కొండేటి తనకు ప్రత్యేకమైన వ్యవస్థ ఏమీ లేకుండా తన అనలిటిక్స్ స్కిల్స్తోనే ఫలితాలు ప్రకటిస్తున్నారా అన్న అభిప్రాయానికి జనాల్ని తీసుకువెళ్లేలాగా ఆయన ప్రిడిక్షన్స్ ఉన్నాయి. దానివల్లనే ఇక్కడ ఆయనకి ఇప్పుడు అంటే ఆయన సర్వీసెస్ ఏవైతే ప్రిడిక్షన్స్ చేస్తున్నాయో, ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ని ఏవైతే ప్రకటించాయో దానివల్లనే ఇప్పుడు ఆయన అంచనాల్ని అందుకోలేకపోయారు. కాబట్టే ఇప్పుడు వచ్చేసి ఆయన ప్రిడిక్షన్ మీద కూడా జనాలు ఇంత నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక చూసుకుంటే మంచి వేటగాడైనా సరే కొన్నిసార్లు గురి చూసి గాల్లోకి కొట్టి లక్ష్యాన్ని అందుకోలేడు. అలాగే కేకే సర్వీసెస్ కూడా ఇప్పుడు పరిస్థితి అలాగే అయిందని చెప్పుకోవచ్చు. కిరణ్ కొండేటి మంచి అనలిటిక్స్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కావచ్చు, కానీ దాంతోనే సర్వేలు ప్రకటిస్తే ఇలాంటి ప్రకటనలే అయిపోతాయి, ప్రకటనలు పటాపంచలైపోతాయి, లాటరీలుగానే మారే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అంచనాల్ని వేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకుని అంచనాలు వేయాలి. అలాగే సర్వే చేస్తే కూడా ఖచ్చితంగా లోతైన సర్వే చేస్తేనే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలి అనేది మరోసారి రుజువైంది కేకే సర్వీసెస్ విషయంలో అని ఘంటాపథంగా చెప్పుకునే అవకాశం కూడా ఉంది.